అందరికీ నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు మన వీడియోలో చాలా రుచిగా అలాగే హెల్తీగా ఉండే గుజరాతీ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేస్తున్నాను. మీరు రోజు తినే ఇడ్లీ దోశలు బోర్ కొడితే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే బ్రేక్ఫాస్ట్గానే కాదండి, స్నాక్లా కూడా తీసుకోవచ్చు. చాలా హెల్తీ రెసిపీ అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. మరి ఇక లేట్ ఎందుకు, రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. చూసే ముందు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ప్లేట్ను తీసుకొని పిండి జల్లించుకోవడానికి జల్లెడ కూడా తీసుకోండి. అందులోకి 1 కప్పు దాకా పొడి బియ్య పిండి తీసుకొని జల్లించుకోవాలి. పిండి జల్లించిన తర్వాత చూసారు కదా ఎంత వచ్చిందో నూక. ఈ నూకని పక్కకు తీసేసేయండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అసలు ఈ రెసిపీలో అయితే పాపడ్ కార్ వాడతారండి. అందరి దగ్గర అది ఉండదు కాబట్టి వంట సోడా వేసి చేస్తున్నాను. వంట సోడా పిండిలో బాగా కలిసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇలా ఒక చిన్న రోల్ తీసుకొని ఇందులో 3 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు మీకు ఎంతవరకు సాధ్యమో అంతవరకు మెత్తగా నూరుకోవాలి. మీరు కావాలంటే ఇదే ప్రాసెస్ను మిక్సీ జార్లో అయినా చేసుకోవచ్చండి. కానీ మిక్సీ జార్లో గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేయండి, ఈజీగా గ్రైండ్ అవుతుంది. మెత్తగా నూరి ఇది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని ఇందులో ఇందాక మనం బియ్యపిండి కొలుచుకున్న అదే కప్పుతో 1.5 కప్పుల దాకా నీళ్లు తీసుకోవాలి. ఈ నీళ్ళల్లో కొన్ని మనం ఇందాక మెత్తగా నూరుకున్న పచ్చిమిర్చి పేస్ట్లో వేసుకొని బాగా కలిపి ఆ నీళ్లను గిన్నెలోకి పోసుకోవాలి. లేదా డైరెక్ట్గా పచ్చిమిర్చి పేస్ట్ను స్పూన్తో తీసి నీళ్ళలో వేసుకోవచ్చు. ఇలాగైతే పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం నీట్గా వచ్చేస్తుంది కదా, అందుకని ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా వాము వేయండి. ఈ నీళ్ళను మరిగించుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నెను పెట్టి ఈ నీళ్ళను మరిగించుకోవాలి. గిన్నెను స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒకసారి స్పూన్తో కలపండి. కలిపిన తర్వాత ఈ నీళ్లను తెరల కాగనివ్వండి. నీళ్ళు ఇలా తెరల కాగుతున్నప్పుడు వెంటనే స్టవ్ ఆపేయకండి. ఈ నీళ్ళను 1 నిమిషం వరకు మరిగించండి. అప్పుడే జీలకర్ర ఫ్లేవరు, వాము ఫ్లేవరు ఈ నీళ్ళలోకి దిగుతుంది. సో ఇలా 1 నిమిషం మరిగించేసి స్టవ్ ఆపేసేసి ఆ వేడి వేడి నీళ్ళను ఇందాక మనం జల్లించి పెట్టుకున్న బియ్యపిండిలోకి కొద్ది కొద్దిగా పోసుకుంటూ స్పూన్తో కలుపుతూ ఉండండి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్పీడ్గా చేస్తూ ఉండాలి. సో మొత్తానికి మనం కాగపెట్టిన నీళ్ళన్నీ కూడా పోసేసేయండి. మనం కాగపెట్టిన నీళ్ళు మొత్తం కూడా పడతాయండి. 1 కప్పు బియ్యం పిండికి 1.5 కప్పుల నీళ్ళు మొత్తం పడతాయి. నీళ్ళు మొత్తం పోసి పిండి వేడిగా ఉన్నప్పుడే చేతితో ముద్ద అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. అయితే వేడిగా ఉన్నప్పుడే పిండి కలపాలి కాబట్టి చేయి కాలకుండా చేతిని మధ్య మధ్యలో నీళ్ళతో తడి చేసుకుంటూ కలుపుతూ ఉండండి. ఇలా పిండి కలిపిన తర్వాత పిండి చేతికి అంటకుండా ఉండటానికి ఇలా ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని రెడీగా ఉంచండి. ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ని గ్రీస్ చేసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు చేతిని నీళ్ళతో కానీ ఆయిల్తో కానీ తడి చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టిన పిండిలో నుండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్గా చుట్టుకొని లైట్గా ప్రెస్ చేయండి. సో చూసారు కదా, ఇలా ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టండి. ఇలా హోల్ చేసేటప్పుడు పిండి చేతికి అంటకుండా నీళ్ళతో కానీ ఆయిల్తో కానీ తడుపుకొని హోల్ చేయండి. హోల్ చేసేసి ఇందాక మనం ఆయిల్ గ్రీస్ చేసి పెట్టిన ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ పిండి తీసుకునే ముందు చేతిని నీళ్ళతో కానీ ఆయిల్తో కానీ తడుపుకొని అప్పుడు పిండి తీసుకొని రౌండ్ షేప్లో చేసుకొని బ్రష్ చేసి మధ్యలో హోల్ చేసి ప్లేట్లోకి తీసుకోండి. సేమ్ ఇలానే మధ్య మధ్యలో చేతిని తడుపుకుంటూ మిగిలిన పిండి మొత్తాన్ని కూడా డోనట్ షేప్లో చేసేసి పెట్టుకోండి. ఇప్పుడు మరొక ప్లేట్కి ఆయిల్ని గ్రీస్ చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న డోనట్స్ని ఈ ప్లేట్ మీద పెట్టి ఇలా మొత్తం ప్లేట్ పైన పెట్టేసి ఇప్పుడు వీటిపైన నువ్వుల్ని తీసుకొని ఈ డోనట్స్ పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. స్ప్రింకిల్ చేసుకొని లైట్గా వేలితో అద్దండి. సేమ్ ఇలానే మిగిలిన వాటి మీద కూడా నువ్వుల్ని స్ప్రింకిల్ చేసుకొని వేలితో అద్దండి. సో ఇలా అన్నిటికీ నువ్వుల్ని అద్దేసి రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద స్టీమ్ చేసుకోవడానికి అడుగు మందంగా ఉండే గిన్నెను కానీ ఇడ్లీ పాత్రను కానీ తీసుకొని అందులోకి నీళ్లు పోసి మధ్యలో స్టాండ్ని పెట్టండి. స్టాండ్ మీద ఈ డోనట్స్ ప్లేట్ పెట్టి ఆవిరి బయటికి పోకుండా పైన మూతతో కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 30 నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి, లోపల నీళ్ళు ఉన్నాయా లేదా అనే తెలుస్తుంది.
ఒక 30 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, చక్కగా స్టీమ్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేయండి. ఇప్పుడు వీటి టేస్ట్ మరింత పెరగటానికి అండ్ సైడ్ డిష్గా వీటిపైన పికిల్ మసాలాని స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఇప్పుడు పికిల్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్లో 1 టీ స్పూన్ దాకా వేయించి పొడి చేసిన ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా వేయించి పొడి చేసిన మెంతి పొడి, 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ, 1.5 టీ స్పూన్ల దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలపండి. బాగా కలిపాక నెక్స్ట్ ఇందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కలపండి. మీకు ఇష్టం ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చండి ఈ ఆయిల్ ప్లేస్లో. బాగా కలిపామంటే పికిల్ మసాలా అయితే తయారైపోయినట్టే అండి. ఇప్పుడు ఈ పికిల్ మసాలాని పక్కన ఉంచి ఒక ప్లేట్ని తీసుకొని ఈ ప్లేట్లోకి మనం స్టీమ్ చేసుకున్న డోనట్స్ని తీసుకోవాలి. మొత్తం డోనట్స్ తీసుకొని వీటిపైన ఆయిల్ని వేసుకోండి. కొద్దిగా అన్ని డోనట్స్ మీద వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు వీటిపైన మనం తయారు చేసి పెట్టిన పికిల్ మసాలాని స్ప్రింకిల్ చేసుకోవాలి. సో మీరు తినే స్పైసీనెస్ని బట్టి పికిల్ మసాలాని స్ప్రింకిల్ చేసుకోండి. మీరు కావాలంటే నిమ్మరసాన్ని కానీ వేసుకోవచ్చు, అలాగే కొత్తిమీర కూడా చల్లుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో అంతేనండి, చాలా టేస్టీగా గుజరాతీ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ రెసిపీ అయితే తయారైపోయింది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. ఇది బ్రేక్ఫాస్ట్ లాగా అయినా తినొచ్చు, అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా కూడా చేసుకొని తినవచ్చండి. ఎలా తిన్నా సరే వేడివేడిగా తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అదే చల్లారాక తిన్నారంటే గట్టిపడిపోతుంది. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గుజరాతీ వాళ్ళు దీన్ని ఏమని పిలుస్తారో ఆ పేరు కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, చూడండి. అలాగే గుజరాతీ స్టైల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్నీ కూడా మా ఛానల్లో ఉన్నాయి, అవి కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.